వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీల యొక్క సమ్మె, నిరసన దీక్షలు, ధర్నాలు ఈ రోజుకి 40 రోజులకు చేరుకున్నాయి. 40 రోజులుగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం అంగన్వాడీల యొక్క నిరసనలతో అట్టుడికి పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రభుత్వం 3 సార్లు చర్చలు జరిపి ఏమీ చేయలేదు. ఆ తర్వాత మరోసారి 3 సార్లు ఇస్తుంది. మొత్తం 6 సార్లు చర్చలకు మెరిసి ఏమీ ఇవ్వకుండా రిక్తహస్తాలతో వాళ్ళని రిటర్న్ పంపించిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంగన్వాడీల మీద ఇంత కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారు? ఎందుకు వారిపైన కత్తి దూస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 2019లో ఎన్నికల హామీల్లో అంగన్వాడీలకు ఇచ్చిన ఏదైతే హామీ ఉందో, వేతనాలు పెంపు అనే విషయంలో కానీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చుకోవడంలో ఎందుకు ఆయన వెనుకడుగు వేస్తున్నారు? అంగన్వాడీలు అంటే ఎందుకు అంత అక్కసు? ఎందుకు వారి పట్ల ఈ విధమైన వివక్ష? 40 రోజులుగా వాళ్ళు దీక్షలు చేస్తుంటే 6 సార్లు చర్చలు జరిపి మీరు సాధించింది ఏమిటి? అంగన్వాడీలు ఉసురు పోసుకోవడం తప్ప వేరేదేం లేదు కదా. వారికి కావాల్సిన జీతాలు, మున్సిపల్ కార్మికుల జీతాలు పెంచారు, మిగతా శాఖలు అడిగిన వాళ్ళకి జీతాలు పెంచుతున్నారు. మరి వీళ్ళు రోడ్డెక్కి 40 రోజులుగా ధర్నాలు, నిరసన వ్యక్తం చేస్తున్నా కానీ మీరిచ్చిన హామీయే కదా. మీరిచ్చిన హామీ మీరు నిలబెట్టుకోవడానికి వచ్చిన ఇబ్బంది ఏముంది? దాదాపు 90%, 85% హామీలన్నీ ఇచ్చేసేసాము, నెరవేర్చామని చెప్పుకుంటున్న మీరు అంగన్వాడీలు ఇచ్చిన హామీ మీకు గుర్తులేదా అని చెప్పి కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఎస్మా ప్రయోగంతో అంగన్వాడీలు ఉద్యోగాలు ఉంటాయా, ఊడతాయా అని చెప్పి వాళ్ళు మనోవేదనకు గురవుతున్నారు. వాళ్ళ యొక్క గుండెలు కూడా ఆగిపోతున్న పరిస్థితి ఉంది. అల్లూరు జిల్లాలో ఒక అంగన్వాడీ కార్యకర్త సౌభాగ్య అనే వ్యక్తి మృతి చెందింది. ఆమె ఈ నెల 13న ఐసిడిఎస్ కార్యాలయం ముందు ధర్నా చేస్తుంటే అస్వస్థతకు గురైంది. ఆమె ఈరోజు మృత్యువాత పడింది. మరోవైపు అంగన్వాడీ యొక్క గుండెలు ఆగిపోతున్న పరిస్థితి ఉంది. కార్యకర్తలు, ఆయాలు అంటే ఎవరైతే సహాయకులుగా ఉంటున్నారో వాళ్ళు నిత్యం రోడ్లపైన ధర్నాలు చేస్తున్నలో అస్వస్థతకు గురవుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. అల్లూరు సీతారామ జిల్లా అయితేనేమి, కోనసీమ జిల్లాలో అయితే 2 అంగన్వాడీ కార్యకర్తలు అస్వస్థతకు గురయ్యి ఒకరు గుండె ఆగిపోయి ఒకరు చనిపోయారు. సౌభాగ్యమ్మ అని చెప్పి కోనసీమ జిల్లాలో ఉన్న ఒక అంగన్వాడీ కార్యకర్త నిరసన వ్యక్తం చేసిన అస్వస్థతకు గురైంది. ఆ తర్వాత హాస్పిటల్లో మృతి చెందిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో మరో కార్యకర్త ఎవరైతే శాంతమ్మ గారు ఉండారో ఆమె కూడా గుండె ఆగిపోయి చనిపోయిన పరిస్థితి. ఈ విధంగా అంగన్వాడీల యొక్క గుండెలు ఆగిపోతున్న, వారు నిరసన వ్యక్తం చేస్తున్న, వాళ్ళ యొక్క వేదనను, వాళ్ళ యొక్క బాధను, పెరుగుతున్న ధరాఘాతాలను కూడా దృష్టిలో పెట్టుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు అవలంబిస్తున్న తీరు ఇప్పుడు బాగా చర్చకు దారితీస్తుంది, విమర్శల పాలవుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా అంగన్వాడీలపైన, వాళ్ళు చేస్తున్న నిరసనలపైన, కార్మిక సంఘాలు అయితేనేమి వాళ్ళు డిమాండ్ చేస్తున్న విషయాలపైన, బెనిఫిట్స్ ఏదైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉన్నాయో వేతనాల పెంపు విషయంలో కానీ తప్పనిసరిగా ఆలోచించాలి, సరైన నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికే దాదాపు బాలింతలకు అయితేనేమి, మహిళలకైతేనేమి, చిన్నారులకైతే పోషకాహారం దగ్గర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో తీసుకొస్తున్న పాలు, గుడ్లు మురిగిపోతున్నాయి. పెద్ద ఎత్తున 100 కోట్ల రూపాయలకు సంబంధించిన మెటీరియల్ అంగన్వాడీ కార్యకర్తలకి, అంగన్వాడీ కేంద్రాలకు సప్లై చేసే మెటీరియల్ పాడైపోతుంది. ఈ మధ్య మనం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కోడిగుడ్లు పురుగులు వస్తున్నాయని చెప్పి, పాలు చెడిపోతున్నాయని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవైపు జీతాలు పెంచాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఏదైతే పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారో డిమాండ్స్ ఒకవైపు వినిపిస్తుంటే, ఒకవైపు ప్రజాధనం, పెద్ద ఎత్తున ప్రజాధనంతో కొనుగోలు చేసుకుంటున్న ఏదైతే బాలింతలకు, చిన్నారులకు ఇవ్వాల్సిన పోషకాహారం చెడిపోతుంది అంగన్వాడీ కేంద్రాల్లో. ఈ పోషకాహారం చెడిపోవటమే కాకుండా ఈ విధంగా ప్రజాధనం కూడా నష్టమవుతుంది. మరోవైపు బాలింతలకు, చిన్నారులు పోషకాహారం అందక చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంగన్వాడీలపైన తప్పనిసరిగా ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకొని సకాలంలో వారికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మీరు వారికి హామీ ఇచ్చారో వాళ్ళ హామీని నెరవేర్చండి. వాళ్ళకి ఇవ్వాల్సిన వేతనాలు ఏదైతే పక్క రాష్ట్రాల కన్నా జీతం పెంచి ఇస్తానని చెప్పన్న ఆ జీతాన్ని ఇవ్వండి. వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా స్పష్టంగా మీరు ఎంత ఇస్తారు ఏంటి, వాటి యొక్క విధి విధానాలని మీరు పరిశీలించి అధికారులతో మాట్లాడి వారికి న్యాయం చేయాలని చెప్పి కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.